అన్న మేము తెలంగాణ ఎన్ఎస్ఏ విద్యార్థి నాయకులం. ఇంతకుముందు నేను రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని. ఢిల్లీకి జూలైలో 6 మందిని సెలెక్ట్ చేసిండ్రు జాతీయ ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేసినప్పుడు నేను కూడా ఒక వ్యక్తినల్లా. సరే మమ్మల్ని అనవాదిన కారణాల వల్ల పంపించేసినప్పుడు స్వామి అనే వ్యక్తిని, యాడవల్లి వెంకట స్వామి అనే వ్యక్తిని రాష్ట్ర ఎన్ఎస్యూ అధ్యక్షుని ఆగస్టు 13 తారీఖు ఎన్నుకోవడం జరిగింది. మేము ఎన్నుకున్న మొదటి రోజు నుంచే వ్యతిరేకిస్తున్నాం. తనకి ఆంధ్రాల ఓట్ల హక్కు ఉన్నాయి, వాళ్ళ తల్లిదండ్రులకి ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, రేషన్ బియ్యం తీసుకుంటుందో, భూమికి సంబంధించిన పథకాలు తీసుకుంటుందో వైఎస్ఆర్సీపీలా. సరే ఇక్కడ పుట్టినా ఇక్కడ ఉన్నా అని చెప్తే మళ్ళీ అక్కడ నీకు ఓటకి ఎందుకు, నీ తల్లిదండ్రులకు అక్కడ ఓట్లకు ఎందుకున్నాయి, ఇవన్నీ ప్రూఫ్స్ అని మేము చూపించిన తర్వాత దాని తర్వాత వాళ్ళు స్వతహాగా పోయి వాళ్ళ తల్లిదండ్రుల ఓటర్లు అన్న ఇవన్నీ వాళ్ళ ఓట్లని మళ్ళీ పోయి తొలగించిండ్రు. ఇప్పుడు కొడితే డిలీటెడ్ ఓట్స్ అని వస్తాయి. మేమేమంటున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులని, మహేష్ అన్న గారిని, దీపాస్ మేడంని, మా ఇన్ఛార్జ్ సెక్రటరీలని, మా జాతీయ అధ్యక్షుని అందరినీ ఎన్నోసార్లు విన్నపం చేసుకున్నాం. ఏందనగా అంటే ఒకసారి అన్న మీరు ఇక్కడ ప్రభుత్వం ఉంది, ఒకసారి ఇంటెలిజెన్స్కి దీన్ని పంపి తెలంగాణను ఆంధ్రను తెలుసుకోండి. ఎందుకంటే మేము పనిచేసే నాయకుడు, మా నాయకుడు ఆంధ్ర వాళ్ళు అని చెప్తే సాధించుకున్న తెలంగాణలో మళ్ళీ ఆంధ్ర నాయకుల కింద పనిచేసేది మాకు ఆ బతుకొద్దన్న. మా తెలంగాణకి వెళ్ళి తెలంగాణ అధ్యక్షుని అనౌన్స్ చేయండి. మేము అడిగేది ఏంటంటే అన్న, ఒకవేళ ఇక్కడ పుట్టిండు ఇక్కడ కంటిన్యూ అవుతారంటే వైఎస్ షర్మిల గారు కూడా ఇక్కడనే పుట్టిండ్రు, ఇక్కడనే చదివింది, మళ్ళీ తన తెలంగాణ అధ్యక్షురాలు చేసింది ఆయన చేయలే కదా. తన తండ్రి అక్కడికి వెళ్ళి ప్రాతినిధ్యం వహించిన వైఎస్ రాజశేఖర్ కాదు అని చెప్పి తనని ఆంధ్రాకు పంపించారు. ఇంకోటి అన్న, రేపు మా జాతీయ అధ్యక్షుడు పర్యటనకు వస్తుండు. మా జాతీయ అధ్యక్షునికి దయచేసి ఇక్కడ నాయకత్వం మాట్లాడి రావద్దని చెప్పి మా సమస్య పరిష్కరించిన తర్వాత ఇక్కడికి రావాలన్న మా అధ్యక్షుడు. మాకు ఎవ్వరికి చెప్పకుండా నా మీద 30 కేసులు ఉన్నాయి, ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, కాపీలు అందరి కాడ కావాలంటే గవర్నమెంట్ ఒక్క నిమిషం కూర్చొని సిస్టంలో కూడా ఇంటెలిజెన్స్లోని ఇప్పుడే మా రిపోర్ట్ వెళ్తుందన్న. మేమేమో తప్పు చేసి ఉంటే మేము జైల్లోకి పోయినాం, కేసులు వేసుకున్నాం, ఇల్లులను వదిలిపెట్టిన పార్టీల కోసం. మేము అనేది ఏంటంటే ఒకసారి పార్టీ నాయకులు దిగొచ్చి మా కోసం, ఎందుకంటే పార్టీల పదవులు అడుగుతలేము, మేము చైర్మన్లు అడుగుతలేము, ఎమ్మెల్యే టికెట్లు అడుగుతలేము. ఒకసారి మమ్మల్ని తీసుకొని పోయి మా నాయకుడు ఆంధ్ర కాదు తెలంగాణ అంటే పనిచేయడానికి మేము సిద్ధమన్నా. కాదు ఆంధ్ర అంటే ఇమీడియట్ ఢిల్లీకి చెప్పి తనని బర్తరఫ్ చేసి మళ్ళీ ఇంటర్వ్యూ కాల్ఫర్ చేస్తుందా, అపాయింట్మెంట్ చేస్తుందా, ఒక తెలంగాణ ఎన్ఎస్యూ నాయకుడు నాకు అపాయింట్ చేయాలి. మా జాతీయ అధ్యక్షుడు రేపు వచ్చేటప్పుడు ఇంతమంది కష్టపడ్డారు, నా జిల్లాకు వస్తుండన్నా, నా శంషాబాద్కి వస్తుండు. నేను శంషాబాద్లో ప్రోగ్రాంలు చేసిన 9 ఏళ్ళ నుంచి కదా, 9 ఏళ్ళ నుంచి ఎవరు ఎయిర్పోర్ట్కి వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా, అక్కడ రాహుల్ గాంధీ గారు వచ్చినా అక్కడ ఉన్న ఎన్ఎస్యూ జెండాలు పెట్టింది నేనన్నా. నేనే పెట్టిన అక్కడ ఎన్ఎస్యూ జెండాలు పనిచేసింది నేను. రాష్ట్రంలో మీద ఏ నాయకుడు నేను అడగొచ్చు, విష్ణు పనిచేసిందా, వీళ్ళంతా పనిచేసిన ఎన్ఎస్యూ నాయకులని. అంతా చేసినాక కూడా మాకు రేపు ఆయన వచ్చే మాకు షెడ్యూల్ లేదు. శంషాబాద్లో ప్రోగ్రాం పెట్టించిండ్రు, హెచ్యూలో పెట్టించిండ్రు. 10 ఏళ్ళ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 12 రోజులు నిద్రాహాలు మానుకొని స్పోర్ట్స్ సెక్రటరీ మ్యాంక్పీ గారిని మేము గెలిపిస్తున్నాం. తర్వాత నాకు ఏదో ముచ్చడి చెప్పి నన్ను ఇఫ్లూ ఇన్ఛార్జ్ చేసాను. సరే మళ్ళీ జాతీయ అధ్యక్షుడు ఏదో ఒకటి చేసిన చెప్పి ఇఫ్లూలో కూడా మళ్ళీ గెలిపించినాం అన్న. పోయి ఇఫ్లూలో కూడా స్పోర్ట్స్ సెక్రటరీ గెలిపించిన 40 ఓట్లతో మిగతా పదవులు ఓడిపోయినాయి. ఎంత దౌర్భాగ్యం అంటన్నా, మా అధ్యక్షుని తెలియకుండా రేపు ఉస్మానియా పర్యటన కూడా పెట్టలే అన్న, ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన పెట్టలే. అది కూడా అడిగితే మేము పెట్టాం మా ఇష్టం అని చెప్తుండ్రు. దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ విన్నపించుకున్నామన్నా, చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. దయచేసి మా సమస్యని మీరే పరిష్కరించాలి. మా అధ్యక్షునితో మాట్లాడి మా అధ్యక్షుని షెడ్యూల్ని వాయిదా వేసి
మాకు న్యాయం చేసిన తర్వాత మేము ఘనంగా మా అధ్యక్షుడిని బాణాసంచలతో డప్పులతోటి తెలంగాణ అంతా అన్ని జిల్లాలు తిరుగుతామన్నా, అన్ని జిల్లాలు తిరుగుతాం, అందరినీ చేస్తాం. కాదు ఒకవేళ రాష్ట్రంలో ఎవరికి ఇబ్బంది లేదంటే నలుమూల నుండి ఎన్ఎస్ఏ ప్రతి కార్యకర్త మీద ఎవరైనా కేసులు ఉన్నాయి, ఎవరెవరు ఎంత పని చేసిందో అందరినీ తీసుకొని మీకు పరిచయం బాధ్యత మేము తీసుకుంటామన్నా. అసలు అధ్యక్షుని యాక్సెప్ట్ చేస్తారా చేయదా అని దయచేసి దీన్ని మీడియా ముఖంగా చెప్తున్నామన్నా. మీడియా అన్న మీరన్నా సహకరించి మా సమస్యను పరిష్కరించండి అన్న. దయచేసి మీ వల్ల అయితే మీదన్నా ఢిల్లీకి కదిలేగా ఢిల్లీకి చెప్పన్నా మా అధ్యక్షుని చెప్పేలాగా ప్లీజ్ అన్న రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మేము ఎంత కష్టపడి అందరికి చెప్పినాం అన్న, తిరిగినాం, దూసులు 20 రోజులు తిరిగామంటే చెప్పినాం, పట్టించుకుంటలేదు. ఇక్కడికి వచ్చినాం. పాప మన మహేష్ గౌడ్ గారు ఒక 4-5 సార్లు మా కోసం తను శ్రమించిండు, మేడం కూడా శ్రమించింది, మా ఇన్ఛార్జ్ సెక్రటరీలు కూడా చెప్పిండు. ఆయన చెప్పినాక కూడా మళ్ళీ ఏదో శక్తులు ఆపుతున్నాయి. అవన్నీ కాకుండా మా విద్యార్థులందరికీ మేము కాంగ్రెస్ పార్టీ నాయకులమే అన్న, కాంగ్రెస్ పార్టీ విద్యార్థులమే, మాకు న్యాయం చేయండి అని చెప్పి మీడియా ముఖంగా తెలియజేసుకుంటామన్న. నమస్కారం. Subscribe us and press the bell icon for more interesting updates.